సమూయేలు 9వ అధ్యాయము అదంతా మనం ధ్యానించబోతున్నాం. ముందుగా 2వ వచనం చదువుతున్నాను. సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనస్తుడు. ఇజ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒక్కడును లేడు. అతడు భుజములు మొదుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు కలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధాపములను తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గార్ధామములను వెతకమని చెప్పెను. అయితే వారు నూర్పు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్ళదము, గార్ధామముల కొరకు చింతింపగా నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్ద ఉన్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, ఏ మాట చెప్పిననో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళదము రండు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వెళ్ళిన తర్వాత అది చదవండి, బ్యూటిఫుల్ స్టోరీ. అందులో చాలా విషయాలు తెలుస్తాయి మనకి. 1 సమూయేలు 9వ అధ్యాయం. రైట్, బైబిల్ మూసేసి అవి చూస్తూ వాక్యాన్ని విందాం. అక్కడ మెన్షన్ చేసిన మాట ఏంటంటే, బహు సౌందర్యం కలిగిన వాడు ఆయన, చాలా అందమైన వాడు. ఇజ్రాయేలులో అతని వంటి వాడు లేడంట, అంత సౌందర్యం కలిగిన వాడు, చాలా అందమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మూసేసి నా వైపు చూస్తూ వినాలి. ఇంకా మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ మీరు మిస్ అవుతారు. అంటే సౌలుకి కలిగి ఉన్నది ఏంటంటే, సౌలు అంటే నేను కొత్త నిబంధన వ్యక్తిని కాదు మాట్లాడుతుంది, పాత నిబంధనలో మొదటి రాజు ఆయన ఇజ్రాయేలు ప్రజలకు. ఆ వ్యక్తి కోసము బైబిల్ గ్రంథము చెప్తున్న మాటలు, ఆయన చాలా సౌందర్యం కలిగిన వాడు, అందరికంటే ఎత్తైన వాడు ఆయన. అలాంటి క్యారెక్టర్ ఉన్నవాడు. ఒకరోజు వాళ్ళ డాడీ పిలిచాడు. వాళ్ళ డాడీ పిలిచి, అబ్బాయి మన గాడిదలు, అక్కడ గార్ధాబంలో రాయబడి ఉన్నాయి, గాడిదలు తప్పిపోయి వెళ్ళి తీసుకొని రా అని ఒక పని అప్పగించాడు. మనోడు మొత్తం తిరిగేశాడు, తన గాడిదలు దొరకలే. తండ్రి చెప్పిన పనిలో ఫెయిల్ అయిపోయి ఇంకా అలసిపోయి ఏమన్నాడంటే, తన పనివాడితో ఏమన్నాడంటే, మనం అన్నీ తిరిగేసాం, ఆ గాడిదలు మనకు దొరకట్లే, ఈ గాడిదల కోసం తర్వాత విషయం, తండ్రి మన కోసం చింతపడతాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే సౌల్ క్యారెక్టర్ ఏంటి అంటే, గాడిదలు ఎతకలేనివాడు, తండ్రి చెప్పిన పని చేయలేనివాడు, గాడిదల్ని ఎతకలేనివాడు. ఆ టైటిల్ ఉంది ఆయనకి. సో అలాగ ఉన్న వ్యక్తిని ఒకరోజు, సరే ఆ రోజు ఆ పనివాడు ఏమంటాడంటే, నాకు ఒక దైవజనుడు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన మార్గం చూపిస్తాడు. సో ఇదంతా స్టోరీ మీరు, అందుకే అన్నాను ఇంటికి వెళ్ళి చదవండి బాగుంటుంది అని. అదంతా తెలియచెప్పినప్పుడు ఆల్రెడీ దేవుడు ఆ ప్రవక్తతో చెప్తాడు, నీ దగ్గరకు ఒకడు వస్తాడు, ఆయన అభిషేకించు, ఇజ్రాయేలు మీదుగా రాజుగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈయన వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఇజ్రాయేల్కి నువ్వు రాజు అవ్వబోతున్నావు అని. అనగానే నేను బెన్యామీను వంశస్థుడు, చాలా చిన్న వంశస్థుడు, అసలు నేను కొట్టివేయబడిన జనాంగం ఇజ్రాయేలులో అతి చిన్నమైన స్వల్పమైన వాడిని. సో అక్కడ నేను చదివితే అందుకు సౌలు, నేను బెన్యామీని కాదా? చూడండి, ఆయన డౌట్ ఏంటంటే, నేను రాజు అవ్వడం ఏంటి, గాడిదల్నే నేను పట్టుకోలేకపోయాను, నా తండ్రి అప్పగించిన పని చేయలేకపోయిన వాడిని, నేను రాజు అంటావేంటి అని మాట్లాడుతున్నాడు అక్కడ. అది ఇంటికి వెళ్ళినాక మీరు చదవండి, మళ్ళీ అవన్నీ చదివితే మీరు డిస్టర్బ్ అవుతారు. నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు, అసలు ఇది పలకడానికి నీకు అసలు ఏంటి అని అడుగుతున్నాడు, రివర్స్ క్వశ్చన్ వేస్తున్నాడు, ఎందుకు పలుకుచున్నావు అని. నేను అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తీసుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధానులో వారిని కూర్చుండబెట్టి తైలపు బొడ్డు తీసుకొచ్చి నా వైపు చూడాలి, అనాయింటింగ్ స్టార్ట్ చేసి 3 ప్రొఫెసీస్ ఇచ్చాడు అక్కడ. చూడండి, అభిషేకం వచ్చినప్పుడు కొన్ని ప్రొఫెసీలు రిలీజ్ అవుతున్నాయి. అసలు ఆయన ఎలాంటి వాడు అంటే, అన్ని వంశస్థులు, ఆ ఇజ్రాయేలు వంశస్థులు అందరిలో చాలా చిన్నవాడు. ఏమండి, మనం అనుకోవద్దు నేను చాలా తక్కువ కులం వాడిని, దేవుడు నన్ను అభిషేకిస్తాడా? దేవుడు నిన్ను ఈరోజు చూస్ చేసుకున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నాకు అసలు ఏ క్వాలిఫికేషన్ లేదు, ఈరోజు కబురు పెట్టబోతున్నాడు, నన్నేనా, నా కోసమేనా అది చెప్పింది, నీ కోసమే అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, అభిషేకం వచ్చినప్పుడు ఆశ్చర్యపోయే సంగతులు దేవుడు మనకు బోధించబోతున్నాడు. చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యమైన సంగతులు. అతను నేనేనా,
నన్నేనా, నా పేరైనా చెప్పారు, నీకు తెలుసా నేను ఆయన వంశంతో పేరు కూడా చెప్పేస్తున్నాడు. నా వంశం ఇది, తక్కువ కులం వాడిని, అందరిలో చిన్నవాడిని, నన్ను ఎన్నుకోవడం ఏంటి, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు రా అని చెప్పి తైలపు బుడ్డితో ఆయన తల మీద అభిషేకం పోసాడు. పోయిగానే ఆయన 3 prophecies రిలీజ్ చేస్తున్నాడు. ద ఫస్ట్ prophecy ఏంటంటే, అబ్బాయి నువ్వు వెళ్ళబోతున్నావు, వెళ్ళిన తర్వాత ఏ గాడిదల కోసమైతే నువ్వు వెతుకుతున్నావో అవి నీకు దొరకబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ గాడిదలైతే పోయాయో అవి నీకు దొరకబోతున్నాయి. ఫస్ట్ prophecy. రెండవది ఆయన ఏం చెప్తున్నాడంటే, నీకు ఒక 3 ఎదురుపడతారు, వాళ్ళు నీకు రొట్టెని తీసుకొని ఇస్తారు, అది తిని బలపడు అంటున్నాడు. రొట్టె ఎందుకు ఇస్తారు? తినడానికి. తిన్న తర్వాత బలపడతావు. అది సెకండ్ prophecy. థర్డ్ prophecy ఏంటంటే, నువ్వు కొంతమంది యవన బిడ్డలు నీకు కనబడతారు, వాళ్ళతో నువ్వు కలిసి, అండర్లైన్ చేసుకోవాలి, కలిసి. అక్కడ ఏమని రాయబడి ఉన్నది, అతడు సమూయేలు వద్ద నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు రాబోతుంది. ఈరోజు ఈ 3 పట్టుకొని వెళ్దాం మనం. సో ఎప్పుడైతే అనాయింటింగ్ మన మీదకి వస్తుందో దేవుడు 3 అభిషేకాలు మనకు ఇస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, నీ హృదయంలో ఒక చింత ఉన్నది, ఏదో ఎత్తుక్కుంటున్నావు దొరకట్లే, ఏదో ప్రయాసపడుతున్నావు దాన్ని చేరుకోలేకపోతున్నావు. అది అక్కడ చెప్తున్న సారాంశం. నువ్వు అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోతున్నావు, నువ్వు చేయాల్సింది చేయలేకపోతున్నావు. when you receive the power of the Holy Spirit, సరైన దైవజనుడి దగ్గరికి నడిపించబడాలి. అది అండర్లైన్ చేసుకోవాలి. సరైన దైవజనుడి దగ్గరికి మనం నడిపించబడాలి. ఆ దైవజనుడి దగ్గరికి వస్తే he will release anointing. ఆయన అభిషేకాన్ని రిలీజ్ చేస్తాడు. ఆ అభిషేకం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు చేరాల్సింది ఏదైతే చేరలేకపోతున్నావో దాన్ని చేరే అభిషేకాన్ని, దాన్ని చేరే కృపను నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏమంటే అక్కడ జరిగిన గమ్మత్తు ఏంటంటే, నువ్వు వెతకవసరం లేదు, అవే నీకు ఎదురుపడతాయి. చాలామంది యూత్ ఉద్యోగం దొరకలేనప్పుడు, ఏంట్రా నీకు బీటెక్ చేయించాను, జాబ్ సంపాదించుకోలేవా, ఎతుకుతున్నాం కానీ దొరకట్లే. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? అనాయింటింగ్. ఆమేన్, హల్లెలూయా. ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు, నువ్వు ఏదో ఎదుగుతున్నావు, దొరకలే, కట్టలేకపోతున్నావు. ఏంటి మీరు ఒకటి పెట్టుకోవాలి, గోల్ పెట్టుకోవాలి, నేను ఇల్లు కట్టాలి. రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోకండి. అంటే మాకు ఏ ఆస్తులతో, మీ పిల్లలకి మన పిల్లలకి మనం సంపాదించి పెట్టాలి. దావీదు తన కొడుక్కి దేవాలయం కట్టడానికి అన్నీ సమకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరీ ఎక్కువ బుర్రంతా దాని మీద పెట్టేయకండి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. దావీదు సంపాదించిందంతా ఇచ్చాడు, అబ్రహాము సంపాదించిందంతా ఇచ్చాడు, మనం ఇవ్వకూడదా? ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు ఒక గోల్ పెట్టుకోండి, నాకు ఒక సొంత ఇల్లు కావాలి. ఎతుకుతున్నాం కానీ దొరకట్లే. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటో తెలుసా? నేను ఎతుకుతున్నాను, ఇంతవరకు దొరకలే, ఇప్పుడు అదే నాకు ఎదురుపడిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద అనాయింటింగ్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా. సో when you receive the spirit, when you receive the anointing, ఏదో నీకు ఎదురుపడబోతుంది. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలో తెలుసా? అది నాకు రాబోతుంది, నాకు ఎదురుపడబోతుంది, అంతే. అవి తప్పిపోయాయి, ఎవరు తీసుకెళ్ళిపోయాడు ఊహించండి. వీళ్ళు ఏమనుకుంటారు? అరే మనం ఇన్ని రోజులు ఎదుగుతున్నాం దొరకలేదంటే, అయితే ఏదో అని జంతువు తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే ఎవడైనా దాన్ని తోలుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోవాలి, అవి మనకు దొరకవు అని కన్క్లూజన్కి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఆయన. నీ కన్క్లూజన్ ఒకసారి పక్కన పెట్టి, ఇంకా అది నాకు జరగదు, అది రాదు అనే కన్క్లూజన్ పక్కన పెట్టి, ఏదో ఎదురుపడబోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కారణం ఒక బుడ్డి నీ మీదకి వచ్చింది, అందులో ఉన్న తైలం నీ మీదకి వచ్చింది. ఇప్పుడు క్రైస్తవుడు ఏం కోరుకోవాలో తెలుసా? ఆ తైలం నా మీదకి తీసుకుని రా ప్రభువా. ఆ తైలం నీ బిడ్డల మీదకి వస్తే ఏమని ఊహించాలో, వాళ్ళు ఏది చేయలేకపోతున్నారో దాన్ని చేసే సామర్థ్యం దేవుడు ఇస్తాడు. ఏమంటే ఇంటికి ఎలా వెళ్ళాలనుకున్నాడు తెలుసా? నాకు జరగదు, దొరకలేదు అనే మాటతో చెప్దాం అనుకున్నాడు. ఇప్పుడు కాళ్ళు ఎగరేసుకొని వెళ్తున్నాడు. నాకు దొరికేశాయి. దొరకడమే కాదు, ఏదో జరిగిపోయింది నాకు. బెన్యామీను వంశస్థుడు చివరివాడని అనుకున్నాం కదా. కాదు కాదు కాదు, దేవుడు ఆ చివరివాడైన వంశస్థుడినే తిరిగి లేపబోతున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రొఫెసీ. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళతో, స్పెషల్గా మీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ బిడ్డలను ప్రయోజకులుగా మారుస్తాడు. బట్ వాళ్ళు సరైన దైవజనుడి దగ్గరికి నడిపించబడాలి. ఏమండి, సేవకుడు ఏం చేశాడో తెలుసా? అబ్బాయి ఇవన్నీ కాదు, ఆయన చెప్పింది జరుగుతుంది, అది దైవజనుడు, ఆయన తప్పక చేస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. అక్కడికి నడిపించబడ్డాడు సౌలు. ఈరోజు నీ పిల్లల్ని ఎక్కడికి నడిపించబడాలో తెలుసా? సరైన దైవజనుడి దగ్గరికి పంపించండి. వాళ్ళ టీచింగ్లో వాళ్ళు బలపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీరు అడగాలి, ప్రభా నా బిడ్డలు అక్కడికి వెళ్ళాలయ్యా, వాళ్ళు తిరగకూడదు, ఎక్కడికో తిరుగుతున్నారు, పని లేని వాళ్ళగా తిరుగుతున్నారు ప్రభా. వాళ్ళు ఎక్కడికి ఏది వెతుకుతున్నారో వారికి తెలియట్లేదు ప్రభా. వాళ్ళకి ఒక పనిని ఎదురొచ్చేటట్టు చేయి. నీ కొడుకుకు ఒక ఉద్యోగం ఎదురుకొచ్చింది కాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, అబ్రహాము తన సేవకుడిని ఎలియాజర్ని పంపించాడు ఒక భార్యను తీసుకొని. అబ్రహాం ట్రయల్స్ అన్నీ వేసాడేమో. ఇప్పుడు తన ఏమంటారు, పనివాడిని పంపించాడు, తన సేవకుడిని పంపించాడు. పంపించినప్పుడు ఆమె ఎదురుపడుతుందండి. మన రేంజ్ వేరు, అదే ఎదురుపడాలి. ఆమె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇది జరగాలంటే నువ్వు సరైన దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ తైలం నీ మీదకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, రెండవ ప్రొఫెసీ ఏంటంటే, నీకు 3 వ్యక్తులు ఎదురుపడతారు. వాళ్ళు నీకు కొన్ని రొట్టెలు ఇస్తారు. ఆ రొట్టెలు తీసుకుని బలపడు. ద సెకండ్ ప్రొఫెసీ ఏంటో తెలుసా? వెన్ యూ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్, అది ఏం రొట్టి అనగా దేవుని వాక్యము. అది దాన్ని తిని నువ్వు బలపడతావు, నీకే ఎదురుపడుతుంది. అంటే అలాంటి నువ్వు ఏది తింటే బలపడతావో అలాంటి మెసేజ్లు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. చప్పట్ల కొడుతూ యేసయ్యను మహిమపరచు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు నువ్వేమనుకోవాలో తెలుసా? ఈరోజు నుంచి నేను ఏది తింటే బలపడతాను ఆత్మీయంగా, అలాంటి రొట్టిని పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఇవ్వడానికి సిద్ధంగా.